తమ్ముడు సుమన్ని పట్టుబట్టి ఇక్కడ సుమన్ ఉంటే వాళ్ళ ఆటలు సాగవని చెప్పి తీసుకుపోయి ఇక్కడ సబ్ జైల్లో పెట్టలే, మంచిర్యాల సబ్ జైల్లోనో ఆసిఫాబాద్ సబ్ జైల్లోనో పెట్టలే, తీసుకుపోయి ఆదిలాబాద్ జైల్లో పెట్టిండ్రు. ఇక ఆ జైలుకు పోయినాం మేము. ఇక అది చెప్పతరం కానీ జైలు కనీసం ఇక ప్రత్యేకించి దోమలు కూడా ఏర్పాటు చేసిండ్రు సుమన్ కోసం. ఆడ దోమల పెంపకం కేంద్రం పెట్టి ఆ దోమలను కూడా ఈయన ఉన్న కాడికి పంపించి కనీసం ఓడోమోసో విడోమోసో ఉంటది, గది ఈరాయ్యా అంటే అది కూడా ఇయ్యలే. ఆఖరికి టేబుల్ లేదు, ఫ్యాను లేదు, ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో 16 రోజుల పాటు చివరికి ఆరోగ్యం దెబ్బతిని మందులు తెప్పియమంటే మందులు కూడా తెప్పియకుండా నీచాతి నీచంగా నికృష్టంగా ఒక మున్సిపాలిటీ కోసం నిజంగా సుమన్ని అడుక్కుంటే వివేక్ ఫోన్ చేసి తమ్మి జర నాకు ఇజ్జత్ పోతాంది జర ఇయ్యి అంటే మావాడే వారేస్తుండే. అది పెద్ద ముచ్చట కూడా కాదు, మాకు ఎన్నో చూసినాం గెలుపులు ఓటములు. కానీ ఇట్లా నీచమైన పని చేసినందుకు మా తమ్ముడు కూడా మొండిగా జిద్దుగా మేము పోయిన వాళ్ళందరికీ చెప్పిండు తమ్ముడు. జైలుకు పోతే ఆదిలాబాద్ జైలుకు పోతే మా అందరికి ధైర్యం చెప్పి ఏం చెప్పిండు తెలుసా? అన్నా నన్ను ఇక్కడ 16 రోజులు కాదు 20 రోజులు కాదు నేను ఉండమంటే ఇంకో సంవత్సరం ఉంటా, కానీ మీరు మా కౌన్సిలర్లకు ధైర్యం చెప్పండి, మా నాయకులకు ధైర్యం చెప్పండి, మా కార్యకర్తలకు ధైర్యం చెప్పండి, మీరు క్యాతన్పల్లి పోతారా లేకపోతే మా క్యాంపుకు పోతారా, పోయి వాళ్ళ మనోధైర్యాన్ని నింపండి అన్నా, వాళ్ళని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజలిచ్చిన తీర్పును కాలరాసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ ను ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా మీరు మా వాళ్ళలో ధైర్యం నింపండి అని కోరిండు తప్ప వేరేదేమి కోరలేదు.